నాకు తెలుసు నువ్వు నో అంటావని. మీ గర్ల్స్కి లవ్ అనేది టైం పాస్, డైలీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ ముందు చూపించుకోవడానికి ఒక బాయ్ ఫ్రెండ్, స్టేటస్ సింబల్. మీ వెంట సినిమాలకి, షికార్లకి, పబ్బులకి తిరిగే ఓ డ్రైవర్ గార్డ్, సిమ్ కార్డ్ అయిపోతే రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడే ఓ ఏటీఎం గార్డ్, మీరు నవ్వితే నవ్వడానికి, మాట్లాడితే వినటానికి తోకల ఓ జోకర్ గార్డ్. ఇది లవ్ కాదు నందిని, యూత్లో ఉండే ఫ్యాషన్. అదే లవ్ అనుకోవటం ఫూలిష్నెస్. ఇక చాలు. నువ్వు అనుకున్నట్టు నాకు లవ్ టైం పాస్ కాదు, ఫ్యాషన్ అంతకన్నా కాదు. ప్రేమతో ప్రారంభమై పెళ్లితో ముగిసిపోయేది ప్రేమ కాదు. ప్రేమించుకున్న వాళ్ళు పెద్దల ఎదుట పెళ్లి చేసుకుని జన్మ జన్మలకి నిలుపుకునేదే ప్రేమ. ప్రేమ అనే పదం మన నోట్లోంచి రాకముందే మనం పుట్టినప్పటి నుండి మనల్ని ప్రేమిస్తున్నారు మన పేరెంట్స్. మన ప్రేమను నిజమని నిరూపించుకోవడానికి మన పెద్దల ప్రేమని అవమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ చేత తాళి కట్టించుకోవడానికి తలదించితే మా ఊళ్ళో మా వాళ్ళు తలెత్తుకోలేరు. మా అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా నన్ను మహారాణిలా పెంచాడు మా అన్నయ్య. నువ్వు నా కుండల్లో ఉన్నావు వంశీ, కానీ మా అన్నయ్యకి సర్వస్వం నేనే. చిన్నప్పటి నుంచి నేను అడిగినవన్నీ ఇచ్చారు, అడగనివి కూడా ఇచ్చారు. నా నుంచి ఎవ్వరూ ఏమీ ఆశించలేదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బామ్మ ఒక మాట అంటూ ఉండేది, పోయేలోపు నీ పెళ్లి చూసిపోవాలని. ఇది ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళ చివరి కోరిక. ఎందుకలా అంటారో తెలుసా వంశీ? పెళ్ళంటే 3 ముళ్ళ తంతు కాదు, 3 తరాలు గుర్తుంచుకునే వైభవం. ఆకాశవంత పందిరి లేకపోయినా ఆశీర్వదించడానికి అయిన వాళ్ళు 10 మంది కావాలి. ఒంటరిగా పరిగెడితే అది పోటీ కాదు, గెలుపు కాదు. అదే స్టేడియంలో పబ్లిక్ మధ్య పరిగెడితే అది పోటీ, అది గెలుపు. పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి జరగడం ప్రేమకి నిజమైన గెలుపు. ఇంకా నా ప్రేమ మీద, నా అభిప్రాయాల మీద నీకు నమ్మకం లేకపోతే నీ ఇష్టం. నీలాగే ఆడపిల్లలంతా కన్నవాళ్ల గురించి ఆలోచిస్తే ఏ తల్లిదండ్రి కంటా కన్నీళ్లు రావు. నీ మాటలు విన్న ఏ ఆడపిల్ల గుండెల్లోనూ ఈ నిజాలు ఆరిపోవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హారతి తీసుకోమ్మా. ఐఎమ్ సారీ నందిని, నేను ఎలాగన్నా వదిలించుకోవాలని ఇక్కడికి రప్పించాను. నీతో కొంచెం ఓవర్గా ఆటలాడాను. పెళ్ళి అనేది ఆట కాదు, మన సంప్రదాయంలో ఉన్న గొప్ప వేడుకని బాగా చెప్పావు. నీ మాటలు, నీ మనసు నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యా నీ ప్రేమలో. నీలాలన్నీ కళ్ళు నా ప్రేమ సంకెళ్ళు అందంగా వందేళ్ళు బంధించవా ఓ ప్రియతమైన నీ వేడి కౌగిళ్ళు నూనె తాకిళ్ళు మెచ్చంగా వీళ్ళు లాలించవా నా ప్రాణమా.
నీలాలన్నీ కళ్ళు నా ప్రేమ సంకెళ్ళు అందంగా వందేళ్ళు బంధించవా ఓ ప్రియతమా అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడిందన్నమాట. ఇక వేయాల వారికి అయ్యాలే. అందుకే కదరా సపోర్ట్ గుంటావు నేను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకురా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగి వచ్చినోడిని. ఆఫ్టర్ ఆల్ ఈ విలేజ్ లెక్క మనకు నీ ప్రేమకు పెళ్లి చేస్తా. బండాపు హలో ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లారా, ఈ భూపతి గడి ఎక్కడరా? ఏంటమ్మా అలా చూసావు? భూపతి ఎక్కడా? కత్తి లేదు కాబట్టి బతికిపోయావు. ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా? మైండ్ బ్లాక్ అయిందా? మనకున్న బ్లాక్ ఇదో బ్లాక్, అవన్నీ నాకు లెక్కలోకి రావురా. లాస్ ఏంజల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉంది అనుకుంటా. హలో అన్నా, భూపతి నీళ్ళు ఎక్కడన్నా? ఓ అన్న అంటే ఫీల్ అయినా ఏంటి? నిన్నే తప్పుడు భూపతి నీళ్ళు ఎక్కడా? ఏంటి మళ్ళీ బ్లాక్? నాకు విషయం అర్థమే. ఏంటో అది? భూపతికి అభిమానులే కాదు, అపోజిషన్ కూడా ఉంది. భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. అమ్మా, బుజ్జమ్మ స్నేహితులు వస్తున్నారు. వాళ్ళు వెళ్ళే వరకు ఏ గొడవలు జరగకుండా చూడు తల్లి. భద్రా అన్నా, బుజ్జమ్మ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? పనిని పంపించానన్నా. 2 గంటలైంది. తేడా వచ్చిందో తలలు లెగుస్తాయి. రిలాక్స్ రిలాక్స్. కోపం వద్దు. కోపం వస్తే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ వస్తే నేనేం చేయలేను. కారణం నేను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి. ఇదిగో ఇటు చూడు. కిడ్నీ పడైందా? అది కాదా డాక్టర్? డాక్టర్ వైద్యనాథరెడ్డి. వైద్యం తక్కువ, నాదం ఎక్కువ. కత్తులు తుపాకులు బాంబులకి అన్న భయపడలేదు. ఇవన్నీ చెప్పి ఆయన భయపెడతావేంటి? ఇదిగో నయాన్నో భయాన్నో ఆయన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందయ్యా. లేకపోతే ఆయన్నే దైవంగా భావించే చుట్టుపక్కల 16 గ్రామాల వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు. వాళ్ళందరూ ఒప్పుకున్నా సరే వారు తమ ఆరో ప్రాణంగా భావించే శ్రీవారి చెల్లెలి వారు మనల్ని ప్రాణాలతో ఉండరు. అన్నా, పిల్లలు వచ్చారన్నా?
బుజ్జమ్మా ఏంటన్నయ్య? నీ ఫ్రెండ్స్ వచ్చారు. చూశారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో. అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాన్లు లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం. వెళ్ళొస్తామండి. సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఐఎమ్ పాంజు. ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేంద్రా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు. వంశీ మా వదిన. హాయ్. మా బామ్మ. మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్. మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా నువ్వు కాఫీ రెడీ చెయ్యి. పదండి.